హలో గాయ్స్, ఈరోజు మా సిస్టర్ది మ్యారేజ్ డే అనమాట. ఇంకా పెద్దగా ఏం సెలబ్రేషన్ చేసుకోవట్లేదు, కానీ చికెన్తో అండ్ రొట్టెతో అయితే కంప్లీట్ చేస్తున్నాం అనమాట. ఇంకా చికెన్ కర్రీ అండ్ రోటీ అయితే చేసేసుకుంటున్నాం అనమాట. ఈ రోజుకి నైట్ టైము డిన్నర్ అయితే. ఇంకా నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుండి రిటర్న్ అయిపోయాను అనమాట ఈవినింగ్ టైంలో. ఇంకా సాయంత్రం కావాల్సిన వచ్చేటప్పటికి ఇంకా అవి ఇవి తెప్పించుకున్నాము చికెన్. ఇంకా మనకు చికెన్ ఉడికేటప్పుడు అది అలా తీసుకొని టేస్ట్ చేయడం పెద్ద అలవాటు, పెద్ద జబ్బు కూడా అనొచ్చు. ఇంకా నేనైతే అలా టేస్ట్ చేస్తూ ఉన్నాను అనమాట. నాకు అదొక పెద్ద అలవాటు అని చెప్పొచ్చు. ఇంకా మొత్తానికైతే ఆ రోజు చికెన్ అండ్ రోటీతో అయితే మా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాము. ఇంకా మా అక్క కర్రీ అండ్ రోటీ చేసేసిందనమాట. ఇంకో విషయం ఏంటంటే అలా తింటూ ఉండగానే మా నాన్నమ్మ అయితే ఫిష్ కర్రీ అయితే మళ్ళీ పంపించిందనమాట. ఇంకా అది చూశాను. చాలామంది అంటూ ఉంటారు కదా చికెను అండ్ ఫిష్ అయితే ఒకేసారి తినకూడదు అనేసి. అది నిజమా? మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. నాకైతే ఇంకా ఫిష్ కర్రీ మస్తుండే. ఇంకా కొంచెం తిన్నానమాట నేను. ఇంకా చాలా అయితే ఏం తినట్లా, ఒక్క పీస్ తీసుకొని తినేసాను అనమాట. ఇంకా ఈ సమ్మర్లో చికెన్ చాలా తగ్గించి అలా వెయిట్ చేస్తుంది అంటారు కదా, అదేం లేదు. కానీ చికెన్ తింటూనే చలవగా ఏదో ఒకటి చేస్తూ ఉండాలి, అంతేగాని అది మానుకోవడం అంత ఈజీ ఏం కాదు కదా. అందరికీ చాలామంది చికెన్ లవర్స్ అయితే ఉంటారు కదా, నా అలాగే నేనైతే ఫుల్ పిచ్చి దాన్ని చికెన్కి. ఇంకా ఈ రోజు డే అయితే మా అక్క మ్యారేజ్ డే అయితే ఇలా కంప్లీట్ చేసామన్నమాట సింపుల్గా. నా వీడియో నచ్చినట్టే సబ్స్క్రైబ్ చేసాను. బాయ్ బాయ్.